వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ ర్యాకెట్ ప్రయోగ కేంద్రం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో ఉన్నాము. ప్రస్తుతము భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇక్కడ భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పటిష్టంగా గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఎవరిని అసలు లోపలికి వెళ్ళనీయకుండా ప్రత్యేక బలగాలను కూడా దించడం జరిగింది. సుమారు గతంలో అయితే మామూలు సమయంలో ఒక 100 మంది భద్రతా దళాలు ఉంటే ఇప్పుడు సుమారు ఒక 500 మంది వరకు భద్రతా దళాలను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎవరిని అసలు ఒక 10 కిలోమీటర్ దూరం నుంచే అంతరిక్ష ర్యాకెట్ ప్రయోగ కేంద్రం వైపు కూడా అసలు వెళ్ళనీయడం లేదు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా గస్తీ ముమ్మరం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇది చేయడం లేదు. అంటే 1979లో తొలిసారిగా ఇక్కడ ర్యాకెట్ ప్రయోగం జరిగింది. అంటే 2024 GSLV 15 అంటే మొన్న 100వ ర్యాకెట్ ప్రయోగం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 ర్యాకెట్ ప్రయోగాలు ఇక్కడి నుంచే చేపట్టడం జరిగింది. ప్రపంచ మ్యాప్లో కూడా శ్రీహరికోటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ప్రపంచ దేశాలు కూడా శ్రీహరికోట ర్యాకెట్ కేంద్రం గుర్తింపు ఉంది. అయితే గత ఒక 4-5 రోజుల నుంచి దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అంటే పాకిస్తాను భారతదేశం మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇక్కడ కూడా ముందు జాగ్రత్తగా భద్రత పటిష్టం చేయడం జరిగింది. శ్రీహరికోట పరిసర ప్రాంతాలు మొత్తము గట్టి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అంటే కొత్త వ్యక్తులు వచ్చినా కూడా ఇది చేయడం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాము పోలీస్ భద్రత ఎలా ఉందో ఒక్కసారి చూడండి. అంటే ఇటువైపు నుంచి కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఎవరిని ఇటు రానికుండా కూడా ఇది చేస్తున్నారు. పోలీసు చాలా పకడ్బందీగా ఉన్నారు. అయితే గత 2 రోజుల నుంచి మాత్రము ఈ ప్రాంతంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా విభాగాలు కూడా తిరుగుతుండడం జరిగింది. మనం చూస్తున్నాము ప్రత్యేక బృందాలు అంటే భద్రతా దళాలు అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అంటే త్వరలోనే ప్రత్యేక ర్యాకెట్ ప్రయోగం ఉండడంతో ఇప్పుడే ఆ ర్యాకెట్ ప్రయోగంతో పాటు భద్రత కూడా గట్టి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 100-200 మంది పోలీసులు భద్రతతో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే కొత్త వ్యక్తుల్ని ఎవరిని అసలు ఈ ర్యాకెట్ ప్రయోగ కేంద్రానికి కూడా ఎవరిని అస్సలు రానివ్వడం లేదు. సూలూరుపేట అదేవిధంగా శ్రీహరికోట ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నా స్థానికులను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీహరికోట ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉండే ఆ గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు, మీరు అప్రమత్తంగా ఉండాలని కూడా కోరడం జరిగింది. ప్రస్తుతము ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏ ఊరు మీది? లోకల్. నా పేరు కిషోర్ అండి. మాది చుట్టుపక్కల విలేజ్. మేము గత 30 సంవత్సరాలు అవుతున్నప్పుడు కానించి ఇటువంటి వాతావరణం ఇప్పటిదాకా మేము చూడలేదు. పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన యుద్ధ వాతావరణంలో ఈ సతీష్ ధావన్ అనేది మన ఇంటర్నేషనల్ గా గుర్తింపు సంస్థ కాబట్టి దీనికి అతి కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. మాకు ప్రభుత్వం నుంచి కూడా చుట్టుపక్కల అన్ని అనౌన్స్మెంట్లు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఇక్కడికి రావడము వెహికల్స్ నిషేధించడం జరిగింది. భద్రతా బలగాలను కూడా మోహరించారు చుట్టూ. సో ఇట్లాంటి వాతావరణం చూడడం ఇదే మేము చిన్నప్పటి నుంచి. సో మేము ఏం జరగద్దా అనేది ఇంకా కుతూహలంతో ఉన్నాం. ఏంది ఎప్పుడు లేని విధంగా భద్రత ఇప్పుడు ఏర్పాటు చేశారంటారు. భద్రత ఎక్కువగా ఉందా? భద్రత చాలా ఎక్కువగా ఉంది సార్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ జరుగుతోంది. పాకిస్తాన్ మీద మన వాళ్ళు అటాక్ చేయడము, అదే విధంగా వాళ్ళు దానికి రెస్పాండ్ అవుతా ఉన్నారు. సో ఏ క్షణం అనేది ఇవనేది మనకి ఒక ప్రత్యేకమైన మనకి సవరాలు కాబట్టి సో దీని మీద పాకిస్తాన్ ఒక గురి పెడుతుందనే ఒక విశ్వాసంతో మన ఇంటెలిజెన్స్ ఫోర్స్ అంతా కలిపి ఇక్కడ చాలా భద్రత ఏర్పాటు చేశారు. దీనికి ప్రజలను కూడా సహకరించమని చెప్పారు. మేము కూడా దానికి సహకరిస్తున్నాం గవర్నమెంట్కి. అంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని కూడా చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అప్రమత్తం చేశారు. మీరు రాత్రిపూట కానీ పగలు కానీ అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసు ఈ భద్రతా దళాలు చెప్పారంటారు.
అవును సార్, చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరు ఎటుపక్క నుంచి ఎవరు నమ్మడానికి లేదు ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్లో. కాబట్టి మాకు పోలీస్ బలగాలు కూడా ఏం చెప్పారంటే, మీరు ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను కానీ వెంటనే వాళ్ళకి 100 కాల్ చేయడం కానీ చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పారు. మేము కూడా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా సరే బాధ్యత గల పౌరులుగా గుర్తించి దాన్ని మేము వెంటనే వాళ్ళు తెలియజేయాలని మేము కూడా అప్రమత్తంగా ఉన్నాము. ఇది అదేవిధంగా అంటే శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా గస్తీ అంటే బోట్లలో గస్తీ కూడా ఉందంటున్నారు రాత్రి పగలు. ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదం అనేది ఎటుపక్క నుంచి పొంచి ఉంటుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే అది ఇప్పుడు యుద్ధ వాతావరణం కాబట్టి అది నేవీ కానీ మనకి అట్లా ఎయిర్ ఫోర్స్ కానీ ఇటుపక్క నుంచి ప్రమాదం రావచ్చు. అందువల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలతో పాటు ఈ సముద్రంలో తిరిగే నావీ కూడా చాలా అప్రమత్తంగా ఉంది. సో బోట్లో ఉన్న వాళ్ళని కానీ జార్లలో కానీ అందరికీ గవర్నమెంట్ హెచ్చరించింది. మీరు అందరూ ఇంటిమేషన్ చేయమని చెప్పారు ఎటువంటి ప్రమాదం ఉన్నా సరే. సో చుట్టుపక్కల వాతావరణం అంతా చాలా అలర్ట్గా ఉంది. ఈవెన్ ప్రజలు కూడా బాగా దానికి రెస్పాండ్ అవుతున్నారు. సో భద్రత అయితే చాలా కట్టుదిట్టంగా బలంగా ఉంది సార్. మన స్థానికులు ఉస్మాన్ బాషా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, శ్రీహరికోట పరిస్థితి ఏంటి సార్? రక్షణ వ్యవస్థలో ఒక డేగ కన్ను లాంటిది శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం. ఈ యొక్క పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం అత్యున్నత స్థాయి భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసింది. సో దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కేంద్రంలో పూర్తి స్థాయిలో నిఘా కానివ్వండి, నిఘా వర్గాలు కానివ్వండి, పూర్తి స్థాయిలో ఇటు సముద్ర మార్గం వైపు అన్ని వైపులా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థతో అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు తీసుకునింది. కాబట్టి ఈ యొక్క రాకెట్ కేంద్రంలో పూర్తి స్థాయిలో సేఫ్గా ఉంటూ తగినటువంటి గైడెన్స్ మినిట్ టు మినిట్ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తగు ఏర్పాట్లు కూడా తీసుకుంటా ఉంది సార్. అంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా అప్రమత్తం చేశారంటారు. అవును సార్, చుట్టుపక్కల ఉన్నటువంటి దీవులు కానివ్వండి, చుట్టుపక్కల ఉండేటువంటి ఈ చిన్న చిన్న వాటర్ ఐలాండ్స్ కానివ్వండి, ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రకంగా పూర్తి స్థాయిలో సేఫ్గా ఈ ప్రాంతం అంతా ఉందని మేము 100% భావిస్తూ ఉన్నాం. అలాగే అంటే యుద్ధం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? యుద్ధం ఇప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడేలాగా ఇవాళ భారతదేశం ఉంది. రక్షణ రంగంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రో ఒక డేగ కనులాగా ఉండి ఇవాళ దాదాపు 100 అంతరిక్ష ప్రయోగాలు చేసినటువంటి ఈ యొక్క ఉపగ్రహాల్లో 50కు పైగా ఉపగ్రహాలు పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందిస్తున్నాయి. మేము గర్వకారణంగా చెప్పగలం, సూళ్ళూరుపేట నుంచి మొట్టమొదటి రోజు జరిగినటువంటి దాడుల్లో స్పష్టమైనటువంటి మ్యాప్స్ అందించి ఆ యొక్క ఉగ్రవాదుల స్థావరాలను అందించినటువంటి సమాచార నిపుణత ఘనత ఇస్రోది అని మేము గర్వకారణంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇస్రో తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు కూడా దీంట్లో ఉపయోగపడ్డాయి. డిఆర్డిఓ అందించినటువంటి ఆకాశ్ ఈరోజు ఒక ఆట ఆడుకుంటోంది. ప్రపంచ దేశాలకి ఇది కేవలం పాకిస్తాన్లో ముష్కరులకే కాదు, ప్రపంచ దేశాలకి ఈ యుద్ధం ఒక నమూనా యుద్ధంగా ఉంది. మా దేశానికి మేము ఎవరి జోలికి పోం, మా దేశం వైపు చూస్తే ఖబర్దార్ అన్న విధంగా ఈరోజు భారతదేశం తన సత్తా చాటుతూ ఎయిర్ టు ఎయిర్, ఎర్త్ టు ఎర్త్, వాటర్ టు ఎయిర్ అన్ని వైపులా చుట్టుముట్టి ఒక స్టార్ వార్ నడుస్తూ ఉంది. ఈరోజు ఆకాశ అంతరిక్షంలో రక్త సింధూరాన్ని దిద్ది మోడీ గారిని ఎవడైతే అపహాస్యం చేశారో వాళ్ళందరికీ కాదు, ప్రపంచ దేశాల్లో ఒక భయాన్ని, భయోత్పాతాన్ని ఉత్పత్తి చేసి భారత్ సత్తాని చాటినటువంటి యుద్ధం. ప్రతి జవాన్కి మేము వాళ్ళకి హృదయపూర్వకంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ సాల్యూట్స్ తెలియజేస్తా ఉన్నాం సార్. అలాగే అంటే ప్రధానంగా ఏంటంటే ఇస్రో అంటేనే ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు. ఈ ఇస్రోని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల మీద, ప్రజల మీద కూడా ఉంది. అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా సమాచారం చెప్పండి అని కూడా పోలీసులు కూడా చెప్పారంటున్నారు. తప్పకుండా సార్, ఇక్కడ నిఘా వర్గాలు చాలా అప్రమత్తంగా ఉంటాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇస్రో మీద అన్ని వైపులా ఇప్పటికే ఎస్పీ గారు కానివ్వండి, కేంద్ర బలగాలు కానివ్వండి, ఒక చిన్న ఇది కూడా పురుగు కూడా దూరని విధంగా ఇక్కడ 3 అంచెల్లో భద్రత అంతా ఉంటుంది. మామూలు టైంలోనే ఇస్రోకి వెళ్ళడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఇప్పుడైతే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఆ రకంగా ఇక్కడ అంతా కూడా భద్రత పరంగా అన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది సార్.
ఓకే, థ్యాంక్ యూ. శ్రీహరికోట ప్రాంతానికి చెందిన వ్యక్తి అతను. ఇతను కూడా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు భద్రత చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మామూలుగా పాకిస్తాను ఇండియా మధ్య జరుగుతున్న ఒక ఉగ్రవాదుల మీద దాడి చేస్తున్న కారణంగా మళ్ళీ పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఇలాంటి ర్యాకెట్ ప్రయోగ కేంద్రాలు ఇది చాలా ప్రపంచంలోనూ ప్రసిద్ధిగాంచింది. ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళు దాడి చేసే అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా గస్తీ ముమ్మరం చేయడం జరిగింది. నేవీ వాళ్ళు కూడా ఎక్కువగా ప్రత్యేక బోట్లలో కూడా ఈ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్నారు. అదేవిధంగా గతంలో ఒక 100 మంది భద్రతా దళాలు ఉంటే ఇప్పుడు 500 వరకు భద్రతా దళాలను కూడా ఏర్పాటు చేసినట్లు చేస్తున్నాం. ప్రస్తుతం లోపలికి ఎవరిని కూడా వెళ్ళనివ్వడం లేదు. మొత్తం మీద చూసుకుంటే శ్రీహరికోటలోని ర్యాకెట్ ప్రయోగ కేంద్రంలో భద్రత చాలా కట్టుదిట్టంగా చేశారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో కొన్ని మత్స్యకారులు ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా అప్రమత్తంగా ఉండమని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. సులూరుపేట అదేవిధంగా శ్రీహరికోట మార్గంలో సుమారు 10 విలేజెస్ దాకా ఉన్నాయి. ఆ విలేజెస్లో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రం వద్ద మాత్రం గట్టి భద్రత ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్, RTV శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.